శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యను క్లియర్ చేస్తారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, సంతాన సమస్యలు, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, ప్రేమ సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేసిన సమస్యలు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే 100% గురువుగారు మీ ప్రాబ్లంని క్లియర్ చేస్తారు. ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. నేను కూడా కాల్ చేశాను. గురువుగారు నా సమస్యను క్లియర్ చేశారు. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. గుప్త నిధులు కూడా తీస్తారు మా గురువుగారు. ఒకసారి కాల్ చేయండి. సెల్ నంబర్ 6300446041. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. సెప్టెంబర్ మాసంలో 3వ తేదీ అనగా బుధవారం తిథి అండి. ఈ రోజున సింహరాశి జాతకులు ఫోన్ కాల్ ద్వారా ఒక వార్తను వింటారు. ఏమిటి ఆ వార్త, ఏం జరగబోతుందో వీడియోలో విని తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనం ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులు కొన్ని మేలుకర ఫలితాలతో పాటుగా కొన్ని అననుకూల ఫలితాలు కూడా ఉన్నాయండి. నిత్యము లలిత సహస్రనామాన్ని పఠించడానికి యత్నం చేయండి. అమ్మవారికి చక్కగా ఆవు పాలను నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోండి. కాచి చల్లార్చిన ఆవు పాలలో కొంచెంగా యాలుకలు కలిపి అమ్మవారి ముందు పెట్టండి. మరీ ముఖ్యంగా ఈ రోజున బెల్లం ముక్కను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి యత్నించండి. ఇలా మీకు అన్ని శుభవార్తలే కలుగుతాయి. ఇలా చేయడం వల్ల అన్ని మీకు శుభవార్తలే కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు ఏ మాత్రము కూడా వదులుకోకుండా దైవ చింతనలో మునిగిపోండి. దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ను దర్శించుకుని హనుమాన్ చాలీసాను మందిరంలో కూర్చుని పఠించడానికి యత్నించండి. అననుకూల పరిస్థితులు మీ దరికి కూడా చేరకుండా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా ఎవరైతే ఈ యొక్క ఇబ్బందుల్లో మునిగి తేలుతున్నారో బాగా అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అలాగే మీరు చాలా రోజుల నుంచి ఏదైనా ఒక పని ప్రారంభించాలి అని చెప్పి ఎప్పుడూ కూడా ఏదో ఒక అడ్డంకులు తగులుతూ ఉన్నట్లయితే ఈ రోజు ఆ పనిలో ముందుకు వెళ్లడం కాస్త చూస్తారు. మీ పనుల్లో కూడా మార్పుదల కనిపిస్తుంది. అవసరమైన కొన్ని వివాదాలకు అనవసరమైన కొన్ని వివాదాలకు దూరంగా ఉన్న అవసరమైన మాటలకు మాత్రం దగ్గరగా ఉండండి. చేసే పనులు వాయిదా వేయకుండా మీ యొక్క నీతి నిజాయితీని ముందుకు తీసుకుని వెళ్ళండి. అలాగే మీ యొక్క ఆర్థిక విషయాల్లో కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కానీ ఏ విషయమైనా చెప్పుకోకండి. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి దైవనామస్మరణే మీకు ముందుకు తీసుకుని వెళ్తుంది. ఓపికగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మనసు బాగోలేదని అనిపిస్తే దైవనామస్మరణ చేసుకోవడానికి ప్రయత్నించండి. మంచి మూడ్లో ఉన్నట్లయితే గనక ఈ రోజున మీరు పనులను ముందుకు తీసుకుని వెళ్లడానికి చకచకా వెళ్తారు. ఒకవేళ మీ మూడ్ బాగోలేకపోయినా, మీ మనసు కలవరపాటుగా అనిపించినా పనుల్లో ముందుకు వెళ్లడానికి గాని, నూతన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ముందుకు వెళ్లొద్దని సూచించడం జరుగుతుంది. ఈ రోజున కొత్త బంధాన్ని కూడా జీవితంలోకి స్వాగతించబోతున్నారు. కొన్ని రకాల అనుమానాలు మీ పైన బంధం కలిగిన వ్యక్తులు చూపించొచ్చు. కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్త. అలాగే మీతో టైం స్పెండ్ చేయడానికి కొంతమంది ఈ రోజు మీ ఇంటికి కానీ మీ యొక్క పని ప్రదేశానికి కానీ రావచ్చు. అయితే ఈ రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక నూతన వార్తను అయితే వినబోతున్నారు. ఈ యొక్క వార్త మీకు రావాల్సిన వార్త కావచ్చు, ఊహించని ఒక వార్త కూడా కావచ్చు. కానీ మీకు చాలా మేలు కలగ చేస్తుంది. మీ మనసును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. భగవంతుని అనుగ్రహంతోనే ఈ ఫోన్ కాల్ మీ వరకు రాబోతుంది. ఏది జరిగినా కూడా ఓపికగా, ధైర్యంగా, ఎక్కువగా అత్యుత్సాహం ఉన్నప్పుడు ఎవరితో ఏది షేర్ చేసుకోకుండా ఉండండి. అంతా మంచి జరుగుతుంది.